హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి టైప్స్ ఆఫ్ యాడర్బ్స్ అనే టాపిక్లో భాగంగా రిలేటివ్ యాడర్బ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అలాగే రిలేటివ్ యాడర్బ్స్కి రిలేటివ్ ప్రొనౌన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా నేర్చుకోవడం జరుగుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, రిలేటివ్ యాడర్బ్స్ అయినా రిలేటివ్ ప్రొనౌన్స్ అయినా వీటింటే రిలేషన్ ఏర్పరుస్తాయి. వీటికంటే డిపెండెంట్ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ని రెండింటిని కలుపుతాయి అనమాట. రెండు క్లాజుల్ని కలుపుతాయి అనమాట. వాటి రెండింటి మధ్య రిలేషన్ ఏర్పరుస్తాయి. ఏవి? రిలేటివ్ ప్రొనౌన్స్ అయినా రిలేటివ్ యాడర్బ్స్ అయినా. ఓకేనా? సో ఇక్కడ రిలేటివ్ యాడర్బ్స్ మనం రిలేటివ్ యాడర్బ్స్ అని వేటి మనం యూజ్ చేస్తామంటే వెన్, వేర్, వై. కొన్ని సందర్భాలలో హౌను ఉపయోగిస్తాం తప్ప మనం మ్యాక్సిమం ఎక్కువగా ఈ మూడింటిని మాత్రమే రిలేటివ్ యాడర్బ్స్గా వాడతాం. వెన్, వేర్, వై. సరే, మరి ఆల్రెడీ ఇంట్రాగేటివ్ యాడర్బ్స్లో నేర్చుకున్నాం కదా. మరి రిలేటివ్ యాడర్బ్స్ రెండింటిని ఎలా మనం పోల్చాలి? ఇంట్రాగేటివ్ యాడర్బ్స్ అంటే అక్కడ ఉంది క్వశ్చనింగ్ వర్డ్స్, క్వశ్చన్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ఈ రిలేటివ్ యాడర్బ్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేస్తామంటే చూడండి, ఈ వెన్, వేర్, వైకి ముందు ఒక యాంటిసిడెంట్ ఉంటుంది. ఈ యాంటిసిడెంట్ ఏమవుద్దంటే వెన్ అయితే టైంకి సంబంధించిన వర్డ్ ఉంటుంది. అక్కడ యాంటిసిడెంట్ అంటే దాని ముందు ఉంటుంది అనమాట. సో ఈ టైంకి సంబంధించిన వర్డ్ ఇక్కడ ఉంటుంది. వేర్ అంటే ప్లేస్కి సంబంధించిన వర్డ్ ఇక్కడ ఉంటుంది. వై అంటే రీజను లేదా కాజ్ అనే ఈ మూడింటి యొక్క రిలేటెడ్ వర్డ్స్ ముందు ఉంటాయి. వాటి గురించి ఇవి మనకి డిస్క్రైబ్ చేస్తాయి అనమాట. ముందున్నటువంటి యాంటిసిడెంట్ గురించి ఇవి మాట్లాడుతాయి. ఏంటివి? వెన్, వేర్, వై. ఓకేనా? చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఓకేనండి. అయితే ఈ వెన్తో పాటు ఉన్నటువంటి ఈ మొత్తం సెంటెన్స్ని ఏమంటాం అంటే రిలేటివ్ క్లాజ్ అంటాం. రిలేటివ్ క్లాజ్. దీనిని డిపెండెంట్ క్లాజ్ అనొచ్చు, రిలేటివ్ క్లాజ్ అని అంటాం. ఈ ముందున్నటువంటి సెంటెన్స్ ఉంటుంది ఒకటి, దానిని ఏమంటాం అంటే ఇండిపెండెంట్ క్లాజ్. ఇది డిపెండెంట్ క్లాజ్. ఆ డిపెండెంట్ క్లాజ్ని రిలేటివ్ క్లాజ్ అంటాం. దేంతో? ఈ రిలేటివ్ యాడర్బ్స్తో పాటు ఉన్న మొత్తం సెంటెన్స్ని. అయితే వీటిని మాత్రం ఏమంటాం అంటే రిలేటివ్ యాడర్బ్స్ అంటాం. రిలేటివ్ యాడర్బ్స్ వెనని, వేర్ని, వైని, దాంతోపాటు ఉన్న సెంటెన్స్ మొత్తాన్ని రిలేటివ్ క్లాజ్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్. ఇక్కడ చూడండి, వేర్ ఉంది ఇక్కడ. వేర్ తర్వాత ఐ స్టడీడ్, సబ్జెక్ట్ వెర్బ్ ఉందంటే క్లాజే కదా. ఇది ఒక క్లాజు. సో దిస్ ఈజ్ ద స్కూల్, ఇది ఒక క్లాజు. సో రెండు క్లాజుల్ని కలుపుతుంది అన్నమాట మధ్యలో ఉన్నటువంటి ఈ రిలేటివ్ యాడర్బ్ అనేది. ఓకేనా? సో మొత్తం ఏంటంటే ఈ వేర్ ఎందుకు ఉపయోగించామంటే ఇక్కడ మనము వేరుకి ముందు ఉన్నది ఇక్కడ స్కూల్ అనేది ఒక ప్లేసే కదా. దిస్ ఈజ్ ద స్కూల్. ఈ వేరే అనేది ముందు ఉన్నటువంటి స్కూల్ అనే ఒక ప్లేస్ని ఇక్కడ ప్లేస్ గురించి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ప్లేస్ని మీకు ఇక్కడ ఏం చేస్తుందంటే డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్ అంటే నేను ఎక్కడైతే చదివానో ఆ స్కూలే ఈ స్కూల్ అని చెప్పడం. సో ఇక్కడ వేర్ ఐ స్టడీడ్ ఉంది కదా, ఇదంతా కలిపి రిలేటివ్ క్లాజ్ అవుతుంది, వేరుతో పాటు ఉంటుంది. దీన్నే ఇండిపెండెంట్ క్లాజ్ అని అనొచ్చు. ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటే ఇది ఒక్కటే మీనింగ్ ఇవ్వదు, ఈ ముందు దాంతో కలిపితేనే మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇది ఇండిపెండెంట్ క్లాజ్, వేరుతో పాటు ఉండదని. దీన్ని రిలేటివ్ క్లాజ్ అంటాం. రిలేటివ్ క్లాజ్. ఓకేనా? అయితే ఈ వేరు మాత్రమే రిలేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి, అయితే కొన్ని సందర్భాలలో అది ఎక్కువగా మనకి రిలేటివ్ యాడర్బ్స్లో ముందున్న యాంటిసిడెంట్ రాయము, అండర్స్టూడ్ కింద దాన్ని డిలీట్ చేసేవచ్చు. దిస్ ఈజ్ వేర్ ఐ స్టడీడ్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద స్కూల్ అన్నాం, ఇక దిస్ ఈజ్ వేర్ ఐ స్టడీడ్. దాని అర్థం ఏంటంటే వేర్ అని రాసాం కాబట్టి దాని ముందు ఒక ప్లేస్ ఉన్నట్టు అర్థం, అండర్స్టూడ్. అక్కడ దాన్ని మనము డిలీట్ చేసేవచ్చు, దాన్ని మాకు రాయాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా? దిస్ ఈజ్ వేర్ ఐ స్టడీడ్, నేను ఎక్కడ చదివానో అదే ఇదేని. సో అక్కడ ప్లేస్ ఒకటి ఉందని మనకి అండర్స్టూడ్ కింద తీసుకోవచ్చు. కాబట్టి యాంటిసిడెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో ముందు రాయకుండానే రాయొచ్చు. ఎట్వి? రిలేటివ్ యాడర్బ్స్ని ఉపయోగించి. దిస్ ఈజ్ ద స్కూల్ అనొచ్చు, దిస్ ఈజ్ వేర్ ఐ స్టడీడ్ అనొచ్చు, దిస్ ఈజ్ ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్ అని అనొచ్చు. ఓకేనా? ముందు యాంటిసిడెంట్ని అండర్స్టూడ్ ఒక ప్లేస్ ఉంది అనుకుని అది రిమూవ్ చేసి మనం రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, డూ యూ నో ద టైమ్ అండ్ హీ విల్ కమ్ క్వశ్చన్ మార్క్ కొంచెం చివరన. ఏంటి సార్ మరి ఇక్కడ రిలేటివ్ యాడర్బ్ వచ్చినప్పుడు చివరిన ఫుల్ స్టాప్ అన్నారు కదా, ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చారు కదంటే ఇక్కడ నేను ఇచ్చిన సెంటెన్స్లో స్టార్టింగ్ ఏముంది చూడండి. స్టార్టింగ్ ఏముందంటే
హెల్పింగ్ వెర్బు, తర్వాత యు సబ్జెక్టు. హెల్పింగ్ వెర్బు సబ్జెక్టు స్టార్ట్ అయింది కాబట్టి చివరిన క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఈ క్వశ్చన్ మార్క్ అనేది స్టార్టింగ్ ఉన్న స్ట్రక్చర్కి. కానీ మనకు కావాల్సింది రిలేటివ్ ఆర్డర్. రిలేటివ్ ఆర్డర్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ వెన్ ఉంది. ఇక్కడ వెన్కి ముందు ఏముంది, టైం. సో వెన్ అనేది టైంని ఇక్కడ డిస్కస్ చేస్తుంది, టైం గురించి మాట్లాడుతుంది. సో ఇది యాంటిసిడెంట్ టైం, ఇక్కడ యాంటిసిడెంట్ టైము. ఓకేనా? అప్పుడు ఇది వెన్ ఏమవుతుంది కదా, రిలేటివ్ యాడ్వర్బ్. అదేంటి సార్ మరి వెన్ ఉంది కదా అని క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా, ఇది ఇంటరాగేటివ్ యాడ్వర్బ్. ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ అవ్వాలంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది, కానీ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. ఎలాగంటే హెల్పింగ్ వెర్బ్ ముందుండి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. కానీ వెన్ తర్వాత ఏమొచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. సో వెన్ తర్వాత సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ ఉంది, కానీ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ లేదు. హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ఉంటేనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో వెన్కి సంబంధించిన క్వశ్చన్ మార్క్ కాదు ఇది. డూ యూ దీనికి సంబంధించిన క్వశ్చన్ మార్కు. డూ యూ నో ద టైమ్ వెన్ హీ విల్ కమ్, అతను ఎప్పుడు వస్తాడు నీకు తెలుసా అని క్వశ్చన్లోనే రిలేటివ్ యాడ్వర్బ్ ఉంది అక్కడ. ఓకేనా? ఈ క్వశ్చన్ మార్క్ అనేది డూ యూ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ మార్క్ వచ్చింది. వెన్ సంబంధించిన క్వశ్చన్ మార్క్ కాదు. వెన్ హీ విల్ కమ్ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంది, క్వశ్చన్ మార్క్ రాదు వెన్తో అయితే. కానీ ఆ క్వశ్చన్ మార్క్ దేనిదంటే స్టార్టింగ్లో ఉన్న డూ యూతో సంబంధించింది, డూ యూకి సంబంధించింది క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో వెన్ అనేది రిలేటివ్ యాడ్వర్బ్. నెక్స్ట్ అండి, దీనికి కూడా మనము యాంటిసిడెంట్ టైంని మనం రాయిపోయినా పర్వాలేదు. డూ యూ నో వెన్ హీ విల్ కమ్, చూసారా? డూ యూ నో అన్నాం కానీ ఇక్కడ టైం ఇవ్వలేదు. అంటే వెనక ముందు టైం ఉన్నట్టే అండర్స్టూడ్ అనమాట. డూ యూ నో వెన్ హీ విల్ కమ్, డూ యూ నో ద టైమ్ వెన్ హీ విల్ కమ్. టైం రాసినా ఒకటే, రాయిపోయినా అక్కడ అండర్స్టూడ్ యాంటిసిడెంట్. వెన్ రాసామంటే దాని ముందు టైంకి సంబంధించిన వర్డ్ ఉందని అండర్స్టూడ్ కింద మనము అక్కడ టైంని రిమూవ్ చేయొచ్చు. ఐ డోంట్ నో ద రీజన్ వై హీ డిడెంట్ అటెండ్ ద ఫంక్షన్. చూడండి, ఐ డోంట్ నో ద రీజన్ వై. వై ఎందుకంటే వైకి ముందు రీజన్ ఉంది. సో వైకి ముందు ఉన్న యాంటిసిడెంట్ ఏంటి, ద రీజన్. యాంటిసిడెంట్ అంటే వీటికి ముందు ఉన్నది, అంటే దాని గురించే అవి డిస్కస్ చేస్తాయి కాబట్టి దాన్ని యాంటిసిడెంట్ అంటాం. సో వై అనేది రీజన్ తెలియజేస్తుంది కాబట్టి ఐ డోంట్ నో ద రీజన్ వై హీ డిడెంట్ అటెండ్. చూసారా, ఇదంతా ఒక క్లాజు, ఇదంతా ఒక క్లాజు. ఈ రెండు క్లాజుల్ని కలుపుతుంది, ఇది రిలేటివ్ యాడ్వర్బ్. సో మొత్తం వైతో ఉన్న క్లాజ్ని ఏమంటాము, రిలేటివ్ క్లాజ్ అంటాము, లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము. ఇక్కడ వెన్తో పాటు ఉన్న సెంటెన్స్ అంతటిని ఏమంటాము, ఇండిపెండెంట్ క్లాజ్ కానీ రిలేటివ్ క్లాజ్ కానీ. ఇక్కడ వేరుతో పాటు ఉన్న సెంటెన్స్ అంతటిని ఏమంటాము, ఇండిపెండెంట్ క్లాజ్ కానీ రిలేటివ్ క్లాజ్ కానీ అంటాం. ఓకేనా? సో ఈ విధంగా వై అనేది ఇక్కడ ఏమవుతుంది కూడా రిలేటివ్ యాడ్వర్బ్. రిలేటివ్ యాడ్వర్బ్ రీజన్ కాజ్ వచ్చిందంటే దాని ముందు అది రిలేటివ్ యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ ఎందుకు రాయలేదు తెలిసిన, సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్ ఉండి తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ రాదు. కొన్ని స్టార్టింగ్లో చూడండి సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఉంది స్టార్టింగ్లో, అందుకే ఫుల్ స్టాప్ వచ్చింది. ఇందాక స్టార్టింగ్లో ఏమొచ్చింది, హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఈ క్వశ్చన్ మార్క్ దీనిదని అర్థం. ఓకేనా? ఇక్కడ అంతే సేమ్. ఇక్కడ రీజన్ అనే యాంటిసిడెంట్ మనం రిమూవ్ చేసేవచ్చు, అండర్స్టూడ్ కింద రాయ అవసరం లేదు. ఐ డోంట్ నో వై హీ డిడెంట్ అటెండ్ ద ఫంక్షన్. ఐ డోంట్ నో వై హీ డిడెంట్ అటెండ్ ద ఫంక్షన్ అంటే అక్కడ రీజన్ అని రాయ అవసరం లేదు. వై రాసామంటే దాని ముందు రీజన్ అని ఉంటుందని మీనింగ్ అనమాట ఎనరగా. ఓకేనా? సో ఐ డోంట్ నో వై హీ డిడెంట్ ద ఫంక్షన్ అన్నా, ఐ డోంట్ నో ద రీజన్ వై హీ డిడెంట్ అటెండ్ ద ఫంక్షన్ అన్నా ఒకటే. అంటే వెన్తో వేరుతో వైతో రాసేటప్పుడు ముందున్న యాంటిసిడెంట్లీ రాయకపోయినా అదే మీనింగ్ వస్తుంది. అండర్స్టూడ్ అనమాట. దాని ముందు ప్లేస్ ఉందని, దాని ముందు టైం ఉందని, దాని ముందు రీజన్ ఉందని అండర్స్టూడ్ కింద మనం రాయాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? మొత్తం ఏంటంటే వెన్నకు ముందు టైంకి సంబంధించిన వర్డ్ ఉంటుంది, వేరుకు ముందు ప్లేస్కి సంబంధించిన వర్డ్ ఉంటుంది యాంటిసిడెంట్, వైకి ముందు రీజన్ ఉంటుంది యాంటిసిడెంట్స్. అప్పుడు అవి రిలేటివ్ యాడ్వర్బ్స్గా పనిచేస్తాయి. నెక్స్ట్ అండి మరో కొన్ని ఎగ్జాంపుల్స్ దీనికి సంబంధించిన రిలేటివ్ యాడ్వర్బ్సే. ఐ నో ద స్ట్రీట్ వేర్ షీ లివ్స్. చూడండి వేర్ అని ఉంది, ఇక్కడ వేరుకు ముందు స్ట్రీట్ అనేది ఉంది యాంటిసిడెంట్, ప్లేస్ సంబంధించింది కాబట్టి ఇది రిలేటివ్ యాడ్వర్బ్. టెల్ మీ వై యూ కేమ్ హోమ్ ఎర్లీ. టెల్ మీ అన్నాడు, ఇక్కడ వై ఇచ్చాడు, ఇక్కడ వై. మరి ఇక్కడ రీజన్ లేదు చూసారా, అండర్స్టూడ్. ఇక్కడ టెల్ మీ ద రీజన్ అని రాయవసరం లేదు. వై అనడంటే దాని ముందు ఒక రీజన్ ఉంటుంది. టెల్ మీ ద రీజన్ వై యూ కేమ్ హోమ్ ఎర్లీ. నువ్వు ఇంటికి ఎందుకు వేగంగా వచ్చేసావు, రీజన్ చెప్పు అని అంటాం. రీజన్ అనకపోయినా మీనింగ్ అదే వస్తుంది, అండర్స్టూడ్. కాబట్టి అక్కడ రీజన్ అనే యాంటిసిడెంట్ రాయకపోయినా పర్లేదు. ఇక్కడ టెల్ మీ ద రీజన్లో రీజన్ తీసివచ్చు. టెల్ మీ వై యూ కేమ్ హోమ్ ఎర్లీ, టెల్ మీ
వై యూ కేమ్ హోమ్ ఎర్లీ, ఎందుకు నువ్వు లేట్గా వచ్చావు, ఎందుకు నువ్వు వేగంగా ఇంటికి వచ్చేసావు. అర్థమైందా? అంటే ఇక్కడ రీజన్ ప్రత్యేకించి రాయకపోయినా అదే మీనింగ్ వస్తుంది. యాంటిసిడెంట్ని రాయకపోయినా రాసిన ఒకటే. నెక్స్ట్ అండి, దట్ వాజ్ ద మంత్ వెన్ ద ప్లేస్ వాజ్ అండర్ కన్స్ట్రక్షన్. అంటే ఆ ప్లేస్ ఎప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉందో, ఏ నెలలో అయితే ఉందో ఆ నెలని, ఏ నెలలో అయితే ఆ ప్లేస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందో ఆ నెలే అని చెప్పడం. అయితే ఇక్కడ వెన్ ఉంది. వెన్కి ముందు ఏముంది ఇక్కడ? యాంటిసిడెంట్ మంత్ అనేది కూడా టైమే కదా. మంత్ ఉన్నా, డే ఉన్నా, టైం అని ఉన్నా, అర్థమైందా? ఏదున్నా సరే, వీక్ ఉన్నా, అలాగే ఏదున్నా సరే టైంకి సంబంధించిన ఒక యాంటిసిడెంట్ ఉంటే అప్పుడు వెన్ వస్తుంది. వెన్నకు ముందు ఉంటాయి యాంటిసిడెంట్స్. ఓకేనా? దట్ వాజ్ ద మంత్ వెన్ ద ప్లేస్ వాజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఎక్కడ చూసుకోండి, వీటి తర్వాత సబ్జెక్టు వెర్బే ఉంటుంది. చూడండి, ఇక్కడ రిలేటివ్ అడర్బ్స్ తర్వాత సబ్జెక్టు వెర్బే వస్తుంది. సబ్జెక్టు వెర్బే అర్థమైందా? వాటి తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ స్ట్రక్చరే వస్తుంది ఎక్కువగా రిలేటివ్ అడర్బ్స్ తర్వాత. అర్థమైందా? అందుకే రిలేటివ్ అడర్బ్ అవుద్ది. అంతేగాని హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తే అది క్వశ్చన్ అయిపోద్ది, ఇంట్రాగేటివ్ అడర్బ్స్ అయిపోద్ది. ఓకేనా? అయితే ఈ రిలేటివ్ అడర్బ్స్ సంబంధించే చిన్నది ఉంది, కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఇప్పుడు. ఓకేనా? అయితే దానికి ముందుగా అసలు రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆల్రెడీ దీని క్లాస్ చేశాను. రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే వీటికి కూడా ముందు యాంటిసిడెంట్స్ ఉంటాయి, నౌనర్ ప్రొనౌన్ ఉంటాయి. వీటికి ఏముంటాయి? ముందు టైం కానీ, ప్లేస్ కానీ, రీజన్ కానీ ఉంటాయి. వీటికి ముందు ఏంటంటాయి అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్స్ ఉంటాయి. నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ ఉంటాయి. ఓకేనా? హూ, హూమ్, హూజ్, విచ్, దట్ ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది. ముందునే యాంటిసిడెంట్ ఉంటుంది తప్పనిసరిగా. సేమ్ ఇది కూడా రిలేటివ్ క్లాజే. ముందు ఇండిపెండెంట్ క్లాజు, ఇది ఇండిపెండెంట్ క్లాజు, డిపెండెంట్ క్లాజులే. ఇవన్నీ రిలేటివ్ క్లాజులే, వీటిలోకి రిలేటివ్ క్లాజులే. కాకపోతే ఇవి మాత్రం రిలేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి, ఇవి మాత్రం రిలేటివ్ అడర్బ్స్ అవుతాయి. హూ, హూమ్, హూజ్, విచ్, దట్ ఇచ్చినట్లయితే వాటి ముందు ఒక యాంటిసిడెంట్ ఉంటుంది. అప్పుడు అవి రిలేటివ్ ప్రొనౌన్స్గా పనిచేస్తాయి. రిలేటివ్ ప్రొనౌన్స్ ఇవి, రిలేటివ్ అడర్బ్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ రిలేటివ్ అడర్బ్స్ సంబంధించే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చాలామందికి కొన్ని సందర్భాల్లో అవి మనకి ఎదురవుతుంటాయి. ఏంటిని మీనింగ్ తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దానికి సంబంధించి మీకు ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ప్లస్ విచ్ లేదా ఆన్ ప్లస్ విచ్ అంటే విచ్కి ముందు ఇన్ కానీ ఆన్ కానీ ఉంటే అప్పుడు అది వెన్నకి ఈక్వల్ అవుద్ది. సో అటు మీనింగ్ వెన్న బదులుగా వాటిని రాయొచ్చు. ఇన్ ప్లస్ విచ్ అని రాయొచ్చు, లేదా ఆన్ ప్లస్ విచ్ అని రాయొచ్చు. మరి ఇన్ ప్లస్ విచ్ ఎప్పుడు వాడతాము, ఆన్ ప్లస్ విచ్ ఎప్పుడు వాడతాం అంటే మనకి ప్రిపోజిషన్స్లో వస్తాయి. ఇన్ ఎప్పుడు వస్తాయి? ఇన్ ఏ డే, ఇన్ ఏ మంత్, ఇన్ ఏ ఇయర్ అని, ఇన్ ఏ డే, ఇన్ ఏ ఇయర్ అని, ఇన్ ఏ మంత్, ఇన్ ఏ వీక్ అని. ఆన్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఆన్ ద డే, ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ చి పర్టికులర్ డేట్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ ప్రిపోజిషన్స్ వస్తాయి కదా, అలాంటి వాటికి ఆన్ ప్లస్ విచ్ వాడతాం. అంటే వెన్నకు ముందు టైం ఉంటుంది కదా, ఆ టైం అనేది సండే కానీ, మండే కానీ, ద డే, ఆన్ సండే, ఆన్ మండే, అర్థమైందా? ఆన్ పలానా డేట్ కానీ ఉంటే అలాంటప్పుడు ఆ వెన్ బదులుగా ఆన్ విచ్ అని రాయొచ్చు. ఇన్ విచ్ ఎప్పుడు కొడతాం? ఇన్ ఏ మంత్ ఉన్నా, వెన్నకు ముందు మంత్ ఉన్నా, వీక్ ఉన్నా, ఇయర్ ఉన్నా అప్పుడు ఇన్ ప్లస్ విచ్ వాడతాం. దేని బదులుగా? వెన్ బదులుగా ఇన్ ప్లస్ విచ్ వాడతాం. ఓకేనా? చూద్దాం. దట్ వాజ్ ద మంత్ వెన్ దిస్ ప్లేస్ వాజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ వెన్ ఉంది, సో వెన్నకు ముందు టైం ఉంది, మంత్ అనేది, కాబట్టి ఇది రిలేటివ్ అడ్వర్బ్. ఈ రిలేటివ్ వెన్నకు ముందు మంత్ కానీ ఉంటే, మంత్ కానీ, ఇయర్ కానీ, వీక్ కానీ ఉంటే, ఇన్ ఏ డే ఉన్నా అప్పుడు ఏం చేయాలంటే వెన్ బదులుగా ఏం రాయొచ్చు అంటే ఇన్ ప్లస్ వెన్, ఇన్ ప్లస్ విచ్ రాయాలి. ఇన్ ప్లస్ విచ్. చూడండి, దట్ వాజ్ ద మంత్ ఇన్ విచ్, చూసారు వెన్ బదులుగా ఇన్ విచ్ అని రాశాను. దిస్ ప్లేస్ వాజ్ అండర్ కన్స్ట్రక్షన్. సో రెండు మీనింగ్స్ ఒకటే, ఇన్ విచ్ అన్నా వెన్ అన్నా ఒకటే. ఓకేనా? ఇప్పుడు ముందున్న యాంటిసిడెంట్ టైంకి సంబంధించి ఉన్నప్పుడు ఇన్ విచ్ అన్నా వెన్ అన్నా ఒకటే. ఓకేనండి? ఇక్కడ మంత్ కానీ, ఏ డే కానీ, ఇయర్ కానీ, వీక్ కానీ ప్రిపోజిషన్లో ఇన్ యొక్క యూసేజ్ ఏ వచ్చినా సరే అప్పుడు వెన్ బదులుగా ఇన్ విచ్ వాడతాం. ఐ రిమెంబర్ ద డే
వెన్ ఐ మెట్ అన్ యాక్సిడెంట్, వెన్ ఐ మెట్ అన్ యాక్సిడెంట్, ఐ రిమెంబర్ ద డే అని అక్కడ. సార్ ఇక్కడ దా డే, రిమెంబర్ అంటే ఆ డే గుర్తొచ్చింది వారికి, అంటే పర్టికులర్ డే గుర్తొచ్చిందంటే దా డే అంటే ఇక్కడ పర్టికులర్ డే, ఆన్ ద డే, ఆన్ సండే, ఆన్ మండే. అలాంటప్పుడు వెన్నకు ముందు పర్టికులర్గా డే అని ఇచ్చిన, పర్టికులర్గా మెన్షన్ చేస్తే ఫలానాదని, అప్పుడు టైమింగ్ మెన్షన్ చేస్తే అప్పుడు ఏంటంటే ఆన్ ప్లస్ విచ్ వాడాలి, ఆన్ ప్లస్ విచ్ వాడాలి. ఐ రిమెంబర్ ద డే ఆన్ విచ్ ఐ మెట్ అన్ యాక్సిడెంట్, ఆన్ విచ్ ఐ మెట్ అన్ యాక్సిడెంట్ అని వాడాలి. అయితే సార్ ఇక్కడ దిస్ ఈజ్ ద టైమ్ అని అంటే, దిస్ ఈజ్ ద టైమ్ అని అంటే అప్పుడేం వాడతామంటే దిస్ ఈజ్ ద టైమ్ అంటే పర్టికులర్ చేసి చెప్తున్నాడు అక్కడ. దిస్ ఈజ్ ద టైమ్ అని పర్టికులర్ చేశాడు అంటే ఆన్ విచ్ అని రాయండి, వెన్ బదులుగా ఆన్ విచ్ అని రాయండి. సో ఆన్ విచ్ అన్న వెన్ అన్న ఒకటే, ఇన్ విచ్ అన్న వెన్ అన్న ఒకటే. ఎప్పుడు ముందున్న యాంటిసిడెంట్ టైం అయినప్పుడు, టైం గురించి చెప్పినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ అండి, వై బదులుగా ఏం రాయొచ్చు, ఫర్ విచ్ అని రాయొచ్చు. ఫర్ విచ్, ఫర్ విచ్ అన్న వై అన్న రెండు రీజన్ గురించి చెప్తాయి. ఫర్ విచ్ అన్న రీజన్ గురించి చెప్తుంది, వై అన్న రీజన్ గురించి చెప్తుంది. సో ముందున్న యాంటిసిడెంట్ రీజన్ అయినప్పుడు వై బదులుగా ఫర్ విచ్ రాయొచ్చు, ఫర్ విచ్ బదులుగా వై రాయొచ్చు. ఓకేనా. ఇవ్వండి, ఐ డోంట్ నో ద రీజన్ వై హీ డిడెంట్ అటెండ్ ద ఫంక్షన్. వైకి ముందు ఏముంది ఇక్కడ, రీజను. సో ఇది రిలేటివ్ యాడ్వర్బ్. సో అప్పుడు రీజన్ ఉన్నప్పుడు వై బదులుగా రాయొచ్చు, ఫర్ విచ్ రాయొచ్చు. ఐ డోంట్ నో ద రీజన్ ఫర్ విచ్ హీ డిడెంట్ అటెండ్ ద ఫంక్షన్. రాయలేదు అనుకుంటే ఫంక్షన్ అటెండ్. ఓకేనా. నెక్స్ట్ అండి, వేర్. వేరు బదులుగా ఏం పడతాం అంటే ఇన్ ప్లస్ విచ్ రాసిన వేరే, ఎట్ ప్లస్ విచ్ రాసిన వేరు. అదేంటి సార్ మరి ఇన్ వేర్, ఇన్ విచ్, ఎట్ విచ్ ఎప్పుడు పడతాం? ప్లేస్ సంబంధించి ప్రపోజిషన్స్లో వస్తాయి. ఏంటంటే బిగ్ ప్లేసెస్, సిటీస్, టౌన్స్, కంట్రీస్ ఇచ్చినప్పుడు ఇన్ అని రాస్తాం, అంతే కదా. అదే స్మాల్ ప్లేస్ ఇచ్చినప్పుడు ఎట్ రాస్తాం అని చెప్పాం కదా. ప్రపోజిషన్స్లో ఆల్రెడీ టాపిక్స్ చెప్పుకున్నాం, గతంలోనే చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. స్మాల్ ప్లేస్ ఇచ్చినప్పుడు ఎట్ విచ్, సిటీస్ బిగ్ ప్లేస్, బిగ్ ప్లేస్ ఇచ్చినప్పుడు మాత్రం ఇన్ విచ్ అని రాయాలి. దేని బదులుగా, వేరు బదులుగా. ముందున్న యాంటిసిడెంట్ ప్లేస్ అయినప్పుడు ఇన్ విచ్ కానీ ఎట్ విచ్ కానీ. ఓకేనా. దిస్ ఈజ్ ద విలేజ్ వేర్ షీ లివ్స్. ఇక్కడ చూడండి, వేరుకు ముందు విలేజ్ అనే ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇది రిలేటివ్ యాడ్వర్బ్, ప్లేస్ సంబంధించి. అయితే విలేజ్ అనేది స్మాల్ ప్లేసే కదా, అప్పుడు ఏం రాయాలి, వేరు బదులుగా ఎట్ విచ్ రాయాలా. స్మాల్ ప్లేస్ అయితే ఎట్ విచ్. దిస్ ఈజ్ ద విలేజ్ అట్ విచ్ షీ లివ్స్, అట్ విచ్ షీ లివ్స్ అనేది రెండు ఒకటే ఆన్సర్. వేరన్నా అట్ విచ్ అన్న అక్కడ ఒకటే. దిస్ ఈజ్ ద సిటీ వేర్ హీ ఈజ్ వర్కింగ్, దిస్ ఈజ్ ద సిటీ వేర్ హీ ఈజ్ వర్కింగ్. ఇక్కడ చూడండి, సిటీ ఉంది ముందు, వేరుకి ముందు సిటీ ఉంది ప్లేస్, కాబట్టి రిలేటివ్ యాడ్వర్బ్ వేర్ అనేది. అయితే సిటీ అన్నాడు కాబట్టి వేరు బదులుగా రాయొచ్చు ఇన్ విచ్. ఇక్కడ రాయాలా, ఇన్ విచ్. దిస్ ఈజ్ ద సిటీ ఇన్ విచ్ హీ ఈజ్ వర్కింగ్. ఓకేనా. సిటీస్ గురించి అక్కడ సిటీ బదులుగా ఇంకేదైనా ముంబై అయినా ఏమైనా పెద్ద నగరాలు ఇచ్చినా అప్పుడు మాత్రం ఇన్ విచ్ అని రాయండి. స్మాల్ ప్లేసెస్ ఇస్తే అట్ విచ్ అని రాయండి. సో ఇన్ విచ్ అన్నా అట్ విచ్ అన్నా ఇక్కడ వేరుకి ఈక్వల్ అన్నమాట. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రిలేటివ్ యాడ్వర్బ్కి సంబంధించి. సో రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి మళ్ళీ చెప్తాను. రిలేటివ్ ప్రొనౌన్స్కి తేడా ఏంటంటే సేమ్ స్ట్రక్చరే, ముందు యాంటిసిడెంట్స్ ఉంటాయి. అయితే రిలేటివ్ ప్రొనౌన్స్లో ముందు యాంటిసిడెంట్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. అయితే ఇక్కడ రెండు క్లాజులను కలిపేవి ఏంటంటే హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ, విచ్ కానీ, దట్ కానీ ఉంటాయి. ఓకేనా. సో ముందు యాంటిసిడెంట్ ఒకటి ఉంటుంది, అప్పుడు ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్గా పనిచేస్తాయి. ఓకేనా. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్గా పనిచేయవు. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏమవుతాయి, ముందు యాంటిసిడెంట్ ఉండదు. ఓకేనా. వాటితో స్టార్ట్ అవుతాయి, చివరి క్వశ్చన్ మార్క్ ఉంటాయి, స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఉంటాయి. కానీ హూతో కానీ హూమ్తో కానీ కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్ ముందు రాదు, డైరెక్ట్ వెర్బ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే రిలేటివ్ యాడ్వర్బ్స్ వచ్చేసరికి సేమ్ అదే స్ట్రక్చర్, ముందు ఒక యాంటిసిడెంట్ ఉంటుంది. యాంటిసిడెంట్ టైము లేదా టైం కానీ, అలాగే రీజన్ కానీ, అలాగే ప్లేస్ కానీ, మూడు రకాలైనటువంటి యాంటిసిడెంట్స్ ఉంటాయి. వాటి తర్వాత వెన్ కానీ, వేర్ కానీ, వై కానీ ఉంటాయి. అప్పుడు ఇవి రిలేటివ్ యాడ్వర్బ్స్గా పనిచేస్తాయి. సో రిలేటివ్ యాడ్వర్బ్స్ అనేవి వెన్, వేర్, వై. ఓకేనా. అవి ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ కాదు. ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అవ్వాలంటే వాటితో స్టార్ట్ అయ్యి తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, చివరి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వాటితో స్టార్ట్ అయ్యి తర్వాత హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ ఉండి చివరి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అప్పుడు మాత్రం అవి ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అవుతాయి. కానీ ఇవి రెండు క్లాజులు కలపడానికి ఉపయోగిస్తాము, ఇవి రిలేటివ్ యాడ్వర్బ్స్. ఓకేనండి. థ్యాంక్ యూ.